హలో అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ బిర్యానీ రెసిపీ చూపించేద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి మ్యారినేషన్ ప్రాసెస్ లేకోకుండా చాలా సింపుల్ రెసిపీ అండి. సో మా పిన్ని చేశారు. సో చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇది బ్రౌన్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసుకున్నాము. అవి తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అదే గిన్నెలో అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, బిర్యానీ స్పైసెస్, అలానే ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, అట్లానే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోండి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో టమాటోస్ ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోవాలంటే కొంచెం కల్లుప్పు వేసింది మా పిన్ని. సో కల్లుప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. టమాటోస్ కూడా తొందరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగుతో ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత మనం తీసుకున్న చికెన్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నూనె పైకి వచ్చిన తర్వాత చికెన్ వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సో దీంట్లో కారం మనకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నాకైతే స్పైసీ అయితే అంత అనిపించలేదండి. సో చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చు. ఇలా వేసుకొని ఈ కారం అంతా వేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసి ఒక నిమ్మ దెబ్బ పిండితే ఈ మసాలా అంతా ముక్కగా పడుతుంది. ఇలా ఫ్రై చేసుకొని చికెన్ పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం వాటరు, అలానే బియ్యము, ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. 70% ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని సో ఇందాక ఏదైతే మనం గిన్నెలో చికెన్ చేసుకున్నామో ఆ గిన్నెలోనే చికెన్ ఒక లేయర్ వేసి దానిపైన ఉడికిన బాస్మతి రైస్ ఇంకొక లేయర్ వేసుకొని ఈ ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా అవి వేసుకొని ఇంకో లేయర్ పైన చికెన్ వేసుకొని మళ్ళీ ఈ లేయర్ పైన ఇంకొక లేయర్ వేసుకోవడానికి రైస్తోని ఈ లేయర్ మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పీసెస్ కూడా వేసుకొని రైస్ మళ్ళీ పైన వేసేసి సో దీనిపైన మూత పెట్టేసి కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. కట్టెల పొయ్యి మీద పెట్టేసుకోవాలి. సో ఎలాంటి మాడు లేకోకుండా మాడిపోకుండా చాలా బాగా వచ్చిందండి రెసిపీ. కట్టెల పొయ్యి మీద కూడా నేను మాడిపోతుందేమో అని అనుకున్నా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల కూడా ఇంకా టేస్ట్ అనేది బాగా అనిపించింది. లాస్ట్కి దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని రైస్తో కవర్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని దమ్కి ఉడకాలి కాబట్టి దమ్ కోసం ఏదన్నా వాటర్తోని గిన్నెలో వాటర్ వేసి పెట్టడం కానీ లేకపోతే రోల్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని కవర్ చేసుకోండి. అట్లా పెట్టడం వల్ల దమ్ అయిపోయి లోపల ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయి. సో ఈ విధంగా ఇలాంటి టేస్టీ రెసిపీస్ మరెన్నో ముందుకు తీసుకొస్తాను. లైక్ చేయండి.